అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేటు కంటి ఆసుపత్రిలో అధికారులు సోదాలు చేపట్టారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీల్లో నకిలీ వైద్యుల బాగోతం బయటపడింది. టెక్నీషియన్లపై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. ఇక హైదరాబాద్ లో ఉండి టెక్నీషియన్ల ద్వారా ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్యులు శ్రీకుమార్, ప్రభు చైతన్య, అమర్ బషీర్, రామశేషయ్యకు నోటీసులు ఇచ్చారు. ఇక మొత్తం 8 కేంద్రాలను పరిశీలించారు. ఏ ఒక్క ఆసుపత్రిలోనూ అర్హత గల కంటి వైద్య నిపుణులు లేరని గుర్తించారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి కంటి వైద్య నిపుణుల పేర్లతో అనుమతులు పొందారని నిర్ధారించారు. ఇక టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. అనుమతులు పొందిన కంటి వైద్యులు మాత్రం హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీ వెంకటేశ్వర శాలిని కంటి ఆసుపత్రిలో ఎంబీబీఎస్ మాత్రమే చదివిన ఎం భరత్ భూషణ్, డాక్టర్ కె వెంకటేశ్వర్లు కంటి వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారని విచారణలో తేలింది. కోమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకుడు కోటేశ్వరరావు ఎలాంటి అర్హతలు లేకుండానే వైద్యం చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు మునీర్ తనిఖీ విషయం తెలిసి పరారైనట్లు గుర్తించారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, అన్నపూర్ణ నేత్రాలయం, యశస్వి, శాలిని ఐ క్లినిక్, రఫా విజన్ కేర్ సెంటర్, శివసాయి కంటి హాస్పిటల్లో తనిఖీలు చేశారు. ఇక టెక్నీషియన్లు నాగేష్, వాల్కి శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేష్, వికాస్ కుమార్, ఆర్ఎంపీ ఏ కోటేశ్వరరావుపై ఎన్ఎంసీ, టీఎంపీఆర్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. కంటి వైద్య నిపుణులు శ్రీకుమార్, ప్రభు చైతన్య, బషీర్, అమర్ కు కౌన్సిల్ నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎం భరత్ భూషణ్, కె వెంకటేశ్వర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామన్నారు. ఇక వారి ఎంబీబీఎస్ డిగ్రీ లైసెన్స్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కంటి ఆసుపత్రుల అవకతవకలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి సిఫార్సు చేస్తామన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.